హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మ భాషలో నేర్చుకుందాం. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ వార్ కురుక్షేత్రంలో మొదటి రోజు ఏం జరిగిందో తెలుసా? యాక్చువల్గా కురుక్షేత్ర యుద్ధం అనేది కేవలం కత్తులు బాణాల యుద్ధం మాత్రమే కాదు. ఇది ఒక పెద్ద సైకలాజికల్ బ్యాటిల్. అసలు యుద్ధమే స్టార్ట్ కాలేదు, ఒక సూపర్ హీరో తన వెపన్స్ అన్ని పక్కన పడేశాడు. ఎందుకు అలా చేశాడు, తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? లెట్స్ డైవ్ ఇన్. యుద్ధం స్టార్ట్ కావడానికి కొన్ని సెకండ్ల ముందు అర్జునుడు తన ఆపోజిట్ టీంని చూశాడు. అక్కడ ఉన్నది శత్రువులు కాదు, నా ఫ్యామిలీ మెంబర్స్, నాకు చదువు నేర్పిన గురువులు మరియు నాతో ఆడుకున్న ఫ్రెండ్స్. ఒక్కసారిగా అర్జునుడికి పానిక్ అటాక్ వచ్చింది. వీళ్ళందరినీ చంపి నేను సక్సెస్ అవ్వాలా, దాన్ని ఎవడైనా సక్సెస్ అంటారా అని వెపన్స్ అన్ని కింద పడేశాడు. నిజానికి ఇలాంటి సిచ్యుయేషన్స్ మన లైఫ్లో కూడా జరుగుతాయి. మనం ఏదైనా పెద్ద గోల్ సెట్ చేసుకున్నప్పుడు మధ్యలో నేను ఇది చేయగలనా, ఇది కరెక్టేనా అనే సెల్ఫ్ డౌట్స్ వస్తుంటాయి. అర్జునుడికి కూడా వచ్చింది ఇలాంటి మెంటల్ బ్లాకే. అర్జునుడు అలా డైలమాలో ఉన్నప్పుడు మన హీరో కృష్ణుడు మెంటర్ లాగా రంగంలోకి దిగుతాడు. అలా రంగంలోకి దిగిన కృష్ణుడు అర్జునుడితో, అర్జున, ఎన్ని రోజులు అడవుల్లో తిరిగింది సరిపోలేదా? నువ్వు వాళ్ళని బంధువులుగా భావిస్తే రేపు వాళ్ళే రాబంధులయ్యి నిన్ను నీ సామ్రాజ్యాన్ని మొత్తం పీక్కొని తింటారు. నువ్వు దానికి రెడీ అయినా? చూడు బావా, నువ్వు అనవసరంగా ఎమోషనల్ అవుతున్నావు. నువ్వు ఎవరిని చంపడం లేదు, జస్ట్ అధర్మాన్ని అంతం చేస్తున్నావు అంతే. ఫోకస్ ఆన్ ది యాక్షన్, నాట్ ద రిజల్ట్. నీ డ్యూటీ నువ్వు చెయ్యు, రిజల్ట్ గురించి ఆలోచించకు అని వివరంగా చెప్తాడు. ఈ మాటలు అర్జునుడికి కొత్త విజన్ ఇచ్చాయి. ఇప్పటికీ ప్రపంచంలో ఉన్న టాప్ సీఓలు, గొప్ప గొప్ప మేధావులు ఫాలో అయ్యే మైండ్ సెట్ టెక్నిక్ ఇదే. యుద్ధం మొదలైంది. మొదటి రోజు పాండవులకు చాలా బ్యాడ్ డే. భీష్ముడు ఒక యంగ్ ప్రో ప్లేయర్ లాగా విరుచుకుపడుతున్నాడు. పాండవుల టీంలో కీలకమైన విరాటరాజు కొడుకులు ఉత్తర కుమారుడు, శ్వేతుడు భీష్ముడి చేతితో చనిపోతారు. పాండవులు వాళ్ళ టీం పర్ఫార్మెన్స్ చూసి చాలా డిప్రెషన్లోకి వెళ్తారు. పాండవులు డిప్రెషన్లోకి వెళ్ళడం చూసిన శ్రీకృష్ణుడు మళ్ళీ ఎంటర్ అవుతాడు. పాండవుల వైపు చూస్తూ, ఏ బ్యాడ్ స్టార్ట్ డస్ నాట్ మీన్ బ్యాడ్ ఎండ్. మొదటి రోజు ఓడిపోయినంత మాత్రాన మనం యుద్ధం ఓడినట్టు కాదు అని మళ్ళీ కృష్ణుడు వాళ్ళని రీగ్రూప్ చేసి నెక్స్ట్ డే కోసం ప్లాన్ సిద్ధం చేస్తాడు. విన్నారు కదా, కురుక్షేత్ర మహాసంగ్రామంలో జరిగిన మొదటి రోజు మనకేం నేర్పుతుందంటే, ఏదైనా మంచి పని జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా రకరకాల డౌట్లు వస్తుంటాయి. ఆ డౌట్స్ అన్నిటిని కూడా అధిగమించాలి. ఒకటి, మనం బలంగా నమ్మాలి, ధర్మమే ఎప్పుడు గెలుస్తుంది. కానీ ఆ ధర్మం గెలవడానికి కొద్దిగా టైం పడుతుంది. ఆ ధర్మం గెలిచే క్రమంలో చాలా రకాల ఫెయిల్యూర్స్ వస్తుంటాయి. ఆ ఫెయిల్యూర్స్ని మనం ఎదుర్కోవాలి, తట్టుకోవాలి, నిలబడాలి. కానీ ఒక్కటి మాత్రం బలంగా నమ్మాలి, ధర్మో రక్షతి రక్షితః. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.